జై శ్రీరామ్ అండి అందరికీ. నేను మీ కృష్ణవేణి. అందరు ఎలా ఉన్నారు? మీ అందరిపై ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మీకు ఈరోజు నా తండ్రి శివయ్యకి అయితే ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. ఇంకా మొన్న సోమవారం అయితే పటాలయన్ని తుడిచి పూజ చేయడానికి కుదరలేదండి, ఇంట్లో ఇబ్బందిగా ఉంది. ఇంకా మొన్న మంగళవారం తొడవకూడదు, ఇంకా బుధవారం అమావాస్య అయిపోయింది కదా, ఇంకా నిన్న గురువారం అయితే ఇంకా పటాలన్నీ శుభ్రంగా తుడిచేసి పూజ చేసుకున్నాను. ఈరోజు కూడా నా శివయ్యకి అభిషేకం అలా చేసుకొని పూజ చేసుకున్నాను. ఎట్లయినా అండి వీళ్ళకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, మార్నింగ్ వాళ్ళకి టిఫిన్ చేసి పెడతా, పిల్లల్ని రెడీ చేసుకుంటా, అంతా హడావిడిగా ఉండిద్ది. ఎన్ని ఉన్నా కానీ శివయ్యకి అలాగా పూజ చేసుకొని అలా ఉంటే ఆ మనసుకు ప్రశాంతత వేరనమాట. ఎన్ని చికాకులు ఉన్నా వెళ్ళిపోతాయన్నమాట. మైండ్ రిలాక్స్గా ఉండిద్ది. ఇంకా ముందు పూజ చేసుకున్నాక ఇంకా తర్వాత ఏదైనా పనులు చేసుకోవడానికి కూడాను మైండ్ రిలాక్స్గా ఉండిద్ది అనమాట. మనం పూజ చేసుకోకుండా ఇంట్లో పనులు చేసుకోవాలన్నా కూడా అదొక ఇదిగా ఉండిద్ది. పూజ చేసుకొని ఇంకా మిగతా పనులన్నీ చేసుకుంటుంటే మనసుకు ప్రశాంతంగా ఉండిద్ది, పాజిటివ్ వైబ్ ఉండిద్ది. ఇంట్లో వాళ్ళందరికీ కూడాను మంచిగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళు కూడా దేవుడికి దండం పెట్టుకొని స్కూల్కి వెళ్ళి వాళ్ళ పనులకి వెళ్తూ ఉంటే చాలా బాగుండిద్ది అనమాట. ఇంట్లో ధూపం అన్నీ కూడా వెలిగించాను. తులసమ్మ కాడ కూడా ధూపం వెలిగించి ఇంకా ముగ్గు వేసుకున్నాను అనమాట. అయితే టిఫిన్ చేస్తున్నానండి. ఇంకా పాప ఆయన అయితే వెళ్ళారు. పాప దోశ వేశాను. ఇంక ఈరోజు అయితే ఈయన వెళ్ళలేదు. ఏదో ఆడుకుంటా ఉంటే చిన్న చీమలు కుట్టాయండి. ఇంక కొంచెం దద్దులుగా అలా అనిపించాయి. అంతే, ఇంకా డుమ్మా కొట్టేశాను. అంతే అండి, వారంలో ఒకసారైనా అలా సెలవు పెడతా ఉంటాడు. ఇంకా కొంచెం టిఫిన్ తినిపిస్తున్నాను. చిన్న చీమ కుట్టిందండి, అందుకు వాడు ఇంకా చిన్న దద్దురులాగా ఉంటే దానికి కూడా స్కూల్ మానేశాడు. దానికి దద్దులు వచ్చేస్తున్నాయి అది ఇదని అంటున్నాడు. ఇంకా అయిపోయిందండి, టిఫిన్ చేశాను. దేవుడి అంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా కిచెన్ క్లీన్ చేద్దామని చెప్పేసి వచ్చాను అనమాట. ఇంకా కిచెన్ క్లీన్ చేసేసి వంట స్టార్ట్ చేయాలి. ఈ టబ్బట్లన్నీ సర్దేసేసి ఇంకా సింక్లో ఉన్నాయి, టిఫిన్ చేసిన దోశ చేశా కదా, దోశ అవన్నీ క్లీన్ చేయాలి. దేవుడి కూడా ఒకేసారి క్లీన్ చేద్దాంలే. వచ్చేసి దేవుడి క్లాత్లు అండి, ఇంకా 1-3 సార్లు ఇంకా అవి కూడా వాష్ చేసేసి ఇంకా కిచెన్ క్లీన్ చేసి వంట అయితే స్టార్ట్ చేయాలి. ఈరోజు అయితే సొరకాయతో చేస్తున్నాను. సొరకాయ కర్రీను సొరకాయ చపాతీ అనమాట. ఇక లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా అండి. ఇంకా ఫస్ట్ అయితే రైస్ పెట్టుకున్నాను. ఇంకా కర్రీ వచ్చేసి సొరకాయ కర్రీ చేస్తున్నాను. కొంచెం సొరకాయ చపాతీ కూడా చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్కి. ఇంకా కర్రీలోకి అని చెప్పేసి కొంచెం ధనియాలు జీలకర్ర అయితే వేయించి పెట్టాను. ఇంకా పొడి చేసి పెట్టాలన్నమాట. ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి పొంగల్ అడిగారండి, చక్కెర పొంగల్ కావాలని. వాళ్ళకి చాలా ఇష్టము. స్కూల్కి వెళ్ళేటప్పుడు అడిగారు చేసి పెట్టండి ప్లీజ్ అని. అందుకని చెప్పేసి కొంచెం బియ్యము, పచ్చెనపప్పు, సగ్గుబియ్యం వేసి నానబెట్టాను. కర్రీ అయి ప్రిపేర్ చేసాక చేద్దాంలే, ఇంకా పాప మళ్ళీ లంచ్ చేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొద్దని చెప్పేసి ఇంకా అది నానబెట్టాను అనమాట. ఇంకా మార్నింగ్ వచ్చేసి సొరకాయ బాగుందని చెప్పి తీసుకున్నా అండి. ఈవినింగ్ తప్పలేం చేద్దాం, అదే బియ్య పిండిలో పచ్చెనపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేసుకుంటాం కదా, చాలా బాగుండిద్ది అనమాట టేస్ట్. మా నాన్నమ్మ చాలా బాగా చేసేది. మేము స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టేది, భలే ఉండేదన్నమాట. అందుకని చెప్పేసి నాకు చాలా ఇష్టం, చేసుకుందాంలే అని చెప్పి తీసుకున్నా. కానీ ఎక్కడ అండి, ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నావు లంచ్కి అన్నారు. పచ్చడిను దొండకాయలు ఉన్నాయి ఫ్రై చేస్తాలే అన్న. ఆహా లేదు, సొరకాయ తీసుకున్నా కదా, మాకు సొరకాయ కర్రీ ప్రిపేర్ చేయి అన్నారు. ఇంకేం చేస్తావండి, సరేలే అని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తున్నాం. అంతే కదండి, వాళ్ళకి నచ్చినట్టు చేస్తే ఒక ముద్ద తింటారనమాట ఎక్కువగా, లేకపోతే ఇంకా అరొకరోగా అలా తింటారు. ఇంకా సరేలే మళ్ళీ ఇంకోసారి ప్రిపేర్ చేయొచ్చులే అని చెప్పేసి కొంచెం సొరకాయ కూర చేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్కి సొరకాయ చపాతి చేద్దాంలే, కొంచెం అది కూడా అలానే ఉండిద్ది తప్పలేంటి లాగానే అని చెప్పేసి ఇంకా దానికి కొంచెం సగం తీసి పక్కన పెట్టి చేస్తున్నాను. ఇంకా టిఫిన్ల కాడ కూడా అంతేనండి, లేచిన దగ్గర నుంచి వాళ్ళకి ఏది అడిగితే అది ముందు ప్రిపేర్ చేసి పెట్టాలన్నమాట. ఇంకా దాంట్లోకి సగం సొరకాయలోకి 4 టమాటాలను, ఒక ఆనియన్ అయితే సన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టాను. ఇక కడాయి పెట్టేసేసుకొని కొంచెం 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న. ఆయిల్ కాగాక కొంచెం పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని లైట్గా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం గోల్డెన్ కలర్ ఆనియన్స్ వచ్చిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి అలాగా మిక్స్ చేసుకొని, తర్వాత టమోటాలు, ముందుగా తరిగిన సొరకాయ ముక్కలన్నీ కూడా వేసుకొని కొంచెం కల్లుప్పు వేసేసుకొని సాల్ట్
ఒకసారి అన్నీ కూడాను మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టమాటా సొరకాయ అంతా కూడా మగ్గనిచ్చుకోవాలి. ఇలాగ టమాటా సొరకాయ అంతా మగ్గిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం చూసి వేసుకోవాలి. దాని తర్వాత ముందుగా పట్టి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పొడిని కూడా 1 స్పూన్ పైన వేసుకొని కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఒకసారి అన్నిటి కూడాను మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ముందుగా కాచిపెట్టిన ఒక టీ గ్లాస్ పైన కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకొని ఒకసారి అన్నీ కూడాను మిక్స్ చేసుకొని సాల్ట్ కారం ఒకసారి చెక్ చేసుకొని వేసుకొని కొంచెం టీ గ్లాస్ మీద వాటర్ పోసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే విధంగా సిమ్లో పెట్టుకొని కూర అంతా కూడాను ఉడికించుకోవాలన్నమాట. ఇలాగా ఆయిల్ అంతా పైకి తేలి కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైన కొత్తిమీర వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుందండి కూరను. చపాతీలకు కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇక చక్కెర పొంగల్ కూడా చేశానండి. ఇంకా మా పాప ఫ్రెండ్స్కి చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళకి మా పాప బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా అడిగారని చెప్పేసి ముందు నేను అడిగినాను, శనివారం ప్రిపేర్ చేస్తాలే రేపు అని అంటే, లేదు వాళ్ళు అడిగారు కదా అని అంటే సరేలని చెప్పి చేశాను. ఇంకా పాప వచ్చి భోజనం చేసింది. ఇంక అందుకని చెప్పి బాక్స్ పెట్టేస్తున్నాను తీసుకెళ్ళొద్దని. డింపుల్ రెడీ అయ్యావా? ఇదిగమ్మా మీ ఫ్రెండ్స్కి పొంగలి, చక్కెర పొంగలి. ఓకేనా? థ్యాంక్స్ కూడా చెప్పవా మమ్మీకి? చూడండి, హాయ్ చెప్పు అందరికీ. ఇక సొరకాయ చపాతీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం కాను 1 కప్ పైన సొరకాయ తురుము పెట్టుకున్నాను. దానిలోకి క్యారెట్ తురుమును, కొత్తిమీర తరుగు, 1 ఆనియన్ వచ్చేసి సన్నగా కట్ చేసి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని 1 కప్పు సొరకాయ తురుముకి 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. ఇంకా గోధుమ పిండిలోకి ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ తురుమును, దానిలోనికి క్యారెట్ తురుము, కొత్తిమీర తరుగు, ఆనియన్స్ కూడా వేసేసుకొని దానిలోనికి 1/2 స్పూన్ కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. సొరకాయ తురుములోనే వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి కొంచెంగా చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగా చపాతీ ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకొని తర్వాత ఒక క్లాత్ అలాగా వేసుకొని 15 మినిట్స్ అలాగా పిండిని అయితే నానబెట్టేసేసుకోవాలన్నమాట. పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత చిన్న చిన్న రోల్స్ లాగా తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ చపాతీలు రెడీ చేసుకోవాలి. దాని తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత చపాతీ వేసుకొని ఆయిల్ వేసుకుంటూ 2 వైపుల చపాతీ బాగా కాలనివ్వాలన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి సొరకాయ చపాతీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. నేనైతే దానిలో కాంబినేషన్గా పెరుగు, ఆనియన్స్, కొత్తిమీర అలా వేసుకున్నాను. ఈ టమాటో పచ్చడి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఒట్టిగైనా తినచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా వన్స్ ఇలాగా ట్రై చేయండి. ఇక మా ఆయన ఈవినింగ్ వస్తుంటే ఇంకా కొంచెం పూజ సామాన్ కావాల్సి ఉంటే చెప్పాను. ఇంకా అవైతే తీసుకొచ్చాడు అనమాట. ఇంటి ముందు సిమెంట్ రోడ్ అండి. ఇంకా అసలు ముగ్గు వేస్తుంటే ఆనట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి ముగ్గురాలు తెప్పించాను. ఇంకా ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్ అంట. బాగున్నాయి. ఇంకా నువ్వుల నూనె, ఆవు నెయ్యి, పసుపు, ఒత్తులు, గంధం, రోజ్ వాటర్ అన్నీ తెప్పించాను. ఇంకా ఆవు నెయ్యి వచ్చేసి హారతిలో అలాగైతే యూజ్ చేస్తానండి. ఇంకా నువ్వుల నూనె యూజ్ చేస్తాను దీపరాజనకి. కొంచెం పచ్చకర్పూరము లేకపోతే జవాద్ కానీ అలా వేస్తాను ప్రమిదల్లో నూనెలో. మళ్ళీ శ్రావణ మాసంలో మళ్ళీ తెప్పియాలండి నేను. ఇంకా ఫ్రూట్స్ కూడా తెచ్చుకొచ్చాడండి. ఇంకా దేవుడికి నైవేద్యానికైతే ఇంకా అరటిపండ్లు తెప్పించాను. ఇంకా పిల్లలకైతే పపాయ తీసుకొచ్చాడనమాట. ఇక సాయంత్రం కూడాను ఇంకా పూజ చేసుకున్నాండి. ఇంకా తులసమ్మ కాడ దీపరాజన చేసుకుని ధూపం వెలిగించాను. ఇంకా అలానే ఇంట్లో కూడా శివయ్య కాడ ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నానండి. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు చాలా మోటివేషన్గా ఉండిద్ది అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.